ఈరోజు ఏ రాజు నీతి న్యాయాలు జరిగిస్తున్నాడండి? ఏ రాజు సమగ్రమైన పరిపాలన అందిస్తున్నాడు? ఏ రాజు ఈ లోకానికి నీతి పరిపాలన ఇస్తున్నాడంటే ఎవ్రీబడి ఈజ్ ఫెయిల్యూర్. ప్రతి ఒక్కరు ఫెయిల్ అయిపోయారు. నీతి పరిపాలన అందించేటువంటి వారు ఎవరు లేరు. కానీ ఈ ప్రపంచానికి నీతి పాలన అందించేటువంటి వాడు యేసు ఒక్కడే. హల్లెలూయా. ఆయన రాజ్యంతో రాబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన చేయబోతున్నాడు భూమి మీద. ఆ నీతి పరిపాలకుడు నీతి రాజ్యాన్ని ఆయన ప్రారంభించబోతున్నాడు. మీకు తెలుసా, ఎక్కడైనా సరే సింహమును ఆ తర్వాత దూడ కలిసి ఆడుకోవడం ఎక్కడైనా చూసారండి మీరు? దూడను చూడగానే, ఆవును చూడగానే సింహం ఏం చేస్తుంది? పులి చెప్పండి, పులి ఏం చేస్తుంది? దాన్ని చంపి తినేస్తుంది. కానీ ఒక రాజ్యం రాబోతోంది, ఆవు పులి కలిసి ఆడుకుంటాయట ఫ్రెండ్స్ లాగా. అంటే ప్రజల మధ్య ఇంకేముండదు, వైరుధ్య భావాలు ఉండవు, ప్రజల మధ్య కోపతాపాలు ఉండవు, ప్రజల మధ్య ఈర్షలు ఉండవు. నిజంగా మనుషుల హృదయాలంతా కూడా ఎంతో పవిత్రమైనటువంటి హృదయాలతో ఉంటుంది. ఆ తర్వాత త్రాచుపాము చిన్నపిల్లవాడు కలిసి ఆడుకుంటారట. నీతి పరిపాలన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన నీతికి రాజు. హల్లెలూయా. ఆయన పుట్టడంతోనే రాజుగా పుట్టాడు.